వాతావరణం బాగుంటుంది, కానీ విలేజ్లో వాతావరణం బాగుంటుందండి ఫ్రెండ్స్. చూడండి, చాలా వరకు వాతావరణం, ఆ గాలి, ఆ నీరు మొత్తం పీరిస్తే ఏం జబ్బులు ఉండవు. కానీ కాకపోతే మనము కడుపుకు బతకడానికి చాలా కష్టమండి. ఎక్కడ చూసినా ఏం బతుకుతాం చూడండి. ఎక్కడ చూసినా చెట్లు, చేమలు, కొండలు అంతవరకేనండి. చూడండి, మొత్తం ఎక్కడ చూసినా పైరు. అదేనే సొంత పొలాలు ఉన్న వాళ్ళకండి, కూలి చేసుకున్న వాళ్ళకి కష్టం ఇక్కడ. అందుకోసమే కడుపు చేతిలో పట్టుకొని పట్టణాలకు వచ్చి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళలో కూడా మేము కూడా ఉన్నామండి. ఇప్పుడు సంక్రాంతి అనేసి ఊరొస్తాను. చూడండి, మీ విలేజ్లో పనులు ఉండవా అనేవాళ్ళు చాలామంది అండి. మా విలేజ్ గురించి తెలియదు కదా మీ అందరికి కొంతమందికి. చూడండి, ఎక్కడ ఏం పని చేస్తామో ఏం పనులు దొరకవు. ఎక్కడ చూసిన చెట్టులు చెట్లు చెట్లు. చిన్న చిన్న ఇల్లండి, 2 పోరు 3 పోరు 1 పోరు. ఇంకా పోరు పేదలైతే ఒకటే ఇల్లండి. కూరగాయలు పండిస్తారు. ఇదంతా కూరగాయల వ్యవసాయం అండి. వంగ, శనగ, టమాటా అవన్నీ ఉంటాయి. చూడండి, ఎక్కడ కూడా కష్టపడడానికి ఇంత పని కూడా దొరకదు ఇక్కడ. మరి ఎట్లాంటి కష్టపడతాం. కొన్ని టౌన్ నుంచి కష్టపడతామంటే టౌన్ వెళ్ళే వస్తుంది. ఇక్కడ ఏం పనులు ఉంటాయి? ఎవరో వరకు వాళ్ళ కడిపితే బతుకుతారండి. అప్పుడు సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది కాబట్టి గంగిరెద్దులు గట్ట వచ్చేస్తాయి. ఇక్కడ సంక్రాంతి వాతావరణం చాలా బాగుంటుందండి. అవన్నీ కూడా మీకు వీడియోలో నేను చూపెడతా. మొత్తం ఎక్కడ పని చేయడానికి కూడా ఎంత అవకాశం లేనాయి. విలేజ్ ఎక్కడ చూసినా కొండలు, మొత్తం ఏం పండని స్థలాలు. సగం వ్యవసాయం లేని స్థలాలు ఉన్నాయండి. వ్యవసాయం ఎక్కడో చేసుకున్న వాళ్ళకి, సొంత పొలాల వాళ్ళకి పర్వాలేదు. అదే కూలి చేసుకున్న బతుకుతామన్న వాళ్ళకి మట్టుగా ఎక్కడ పనులు దొరకవు. చూసారా చిన్న చిన్న ఇల్లులు, అవి పేదవాళ్ళు అండి. ఏదో రూపాయి కూడబెట్టుకొని కట్టుకునేవి. అందులో ఉండడానికే పనికొస్తాయి, కానీ తల దాచుకోవడానికే పనికొస్తాయి. కష్టపడడానికి మట్టుగా రూపాయి రాని ఇటుక అసలు కొంతదండి.
పొడవులు బాగా ఉన్నోళ్ళు అయితే తలం కొనుక్కొని కట్టుకుంటారు. అది ఏమీ లేని వాళ్ళు అయితే అలాగా పట్నం వచ్చి కష్టపడి రూపాయి సంపాదించి కట్టుకోవాల్సి వస్తుంది. అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పేదవాళ్ళు అలా చేయడం తప్పదండి. ఏదో ఉన్నోళ్ళు ఇలాగా ఉంటారండి. ఏంటంట ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఇదేనండి స్టార్టింగ్ శ్రీకాకుళం. మొత్తం పంట పొలాలు ఇవి చూడండి. ఇది మొత్తం పంట పొలాలండి. ఇప్పుడు ఇవన్నీ రాలేసి ఉన్నాయి కదా, ఇవి అమ్ముతారు. అమ్మిన వాళ్ళకి డబ్బు అండి. మొత్తం ఇది శ్రీకాకుళం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.